ఆర్టీసీని ప్రైవేటు పరం చేయకూడదు అని ఉద్యమానికి తెరలేపుతూ వాళ్ళ యొక్క కార్యాచరణను నిన్న ప్రకటించడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఈ బస్సుల ముసుగులో చంద్రబాబు నాయుడు ఆర్టీసీ ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్నాడని వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుకోవటం జరిగింది. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే మేము ఖచ్చితంగా ఊరుకోము అని ఉద్యోగ సంఘాలు ప్రకటించడం జరిగింది. ఈ నెల 11వ తేదీన ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆర్టీసీ ఎండీకి వినతి పత్రాలు సమర్పించాలి అని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 16 నుండి 20 వరకు రాష్ట్రంలో 4 జోన్ల పరిధిలో 5 సన్నాహ సదస్సుల నిర్వహణ 16న విజయనగరం, 17న విజయవాడ, 18న నెల్లూరు, 19న తిరుపతి, 20న అనంతపురం జిల్లాలలో సదస్సులు నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. 23, 24 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని డిపోలు, యూనిట్లలో ధర్నాలు చేయాలని కూడా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు నిన్న రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాయి. చంద్రబాబు నాయుడికి ప్రైవేటీకరణ చేయటం అంటే చాలా చాలా ఇష్టం. ప్రభుత్వాన్ని ఎలా నడపాలో చంద్రబాబు నాయుడికి తెలియదు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం చేసేస్తాడు. ఎందుకంటే ప్రైవేట్ పరం చేస్తే లోపాయకారి ఒప్పందాలు చేసుకోవచ్చు, మనకేదో లాభం ఉంటుంది, వాళ్ళు కూడా సంపాదించుకునేదానికి వీలుంటుంది. అందుకే ప్రభుత్వం వద్దు, ప్రైవేటీకరణ ముద్దు అంటాడు చంద్రబాబు నాయుడు. అదే పనిలో భాగంగా మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో మార్చాలనుకోవటం, ఆర్టీసీని నష్టాలు వస్తున్నాయనే ఈ బస్సులు తీసుకురావాలనే ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నిస్తుండటం, ఇవన్నీ కూడా దుర్మార్గమైన చర్యలు. ప్రభుత్వ రంగంలో ఏవేవి నడపాలి, ప్రైవేట్ రంగంలో ఏమి నడపాలి అనేది చంద్రబాబు నాయుడుకి తెలియదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి ఉద్యోగులన్నా, కార్మికులన్నా, పేదలన్నా నచ్చదు. తనకు కావాల్సిన వాళ్ళు, తన చుట్టూ ఉన్న వాళ్ళు కోటీశ్వరులే ఉండాలనుకుంటాడు. గొప్పగా కార్పొరేట్ రంగాలే తన చుట్టూ ఉండాలనుకునే వ్యక్తి. గొప్పగా మనం ఏమీ చేయకపోయినా, రాష్ట్రానికి ఏమీ చేయకపోయినా తనకు కావాల్సిన వ్యక్తులకు మాత్రం అన్నీ చేసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ రకంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయాలనుకోవటం ఇది దుర్మార్గమైన చర్య. ఆర్టీసీ కార్మికులకు తప్పకుండా మాలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తాం. వాళ్ళ ఉద్యమం చేస్తే వాళ్ళ తరఫున ఖచ్చితంగా మా గొంతు వినిపిస్తాం అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ వాళ్ళకి ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి. ముఖ్యంగా విద్యార్థులు ఆర్టీసీని ప్రైవేట్ పరణ కాకుండా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలకు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి. రాష్ట్ర ప్రజలు కూడా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయకుండా మీరు మద్దతు ఇవ్వాలని ఈ వీడియో ద్వారా నేను కోరుకుంటున్నాను. దయచేసి ప్రభుత్వ సంస్థలు ఉండేటట్లు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేయకూడదు. ముఖ్యంగా ఆర్టీసీ కానీ, మెడికల్ కాలేజీలు కానీ, విద్యారంగ సంస్థలు కానీ, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, వీటన్నిటినీ కూడా ప్రభుత్వమే నడపాలి. ప్రభుత్వం ద్వారానే ప్రజలకు సేవలు అందించాలి. ఇలాంటివన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడే ప్రజలకు మంచి జరుగుతుంది. లేకపోతే విచ్చలవిడితనంతో ప్రైవేట్ పరం చేస్తే ఎంతోమంది ఉద్యోగులు రోడ్డును పడతారు. ప్రజలకు రవాణా సౌకర్యం కూడా ఇబ్బంది కలుగుతుంది. విపరీతంగా దోచుకునేందుకే ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నిస్తారు. అదేదో ప్రభుత్వం పద్ధతిగా మీరు ఫ్రీ బస్సు ఇవ్వాల్సిన పనిలే, మీరు పద్ధతిగా బస్సులు నడపండి, అవసరానికి బట్టి మీరు బస్సులు నడపండి, ఆర్టీసీ రంగంలో లాభాలు చూడొచ్చు. కొన్ని రకాల కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఆర్టీసీని ప్రైవేట్ పరం కాకుండా లాభాల బాట పట్టించవచ్చు. దానికి తగిన కారణాలు కూడా మనం ఎందుకు నష్టాలు వస్తున్నాయని ఖచ్చితంగా నివారణ చర్యలు కూడా తీసుకోవచ్చు. కానీ ఆ పని చేయకుండా ఆర్టీసీ ప్రైవేట్ పరం చేసేయాలి, ఈ బస్సుల ముసుగులో మనం ఆర్టీసీ ఉద్యోగులకు అన్యాయం చేయాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా ప్రజలు రోడ్లపైకి వస్తారు, ఉద్యోగులకు బాసటగా నిలబడతారు, ఈ ప్రభుత్వానికి గడ్డి పెడతారు. అది ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి.